ఓపెన్గా చెప్తూనే ఉన్నారు. అంటే ఏముంది, మీ మీ మాటలు మీవే, ఆయన మాటలు ఆయన చర్యలు ఆయనవే. అప్పుడు ఏమనుకోవాలి ప్రజలు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదే సార్, ఇప్పుడు దేనికైనా కొంత సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. గోడకేసిన బంతి కొట్టినట్టుగా వెంటనే యాక్షన్స్ ఉండవు సార్. పరిపాలనలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిది నాలికో తాటి పట్టో నాకు తెలియదు సార్. ఎందుకంటే బనకచర్ల ప్రాజెక్టు నేనే ప్రతిపాదించాను, నా ప్రభుత్వంలోనే అది ప్రిలిమినరీ ప్రపోజల్స్ వెళ్ళినాయి కేంద్రానికి అని చెప్పి ఒకసారి చెప్పారు. నిజంగా కూడా ఆయన ప్రభుత్వంలోనే దానికి ఎస్టిమేట్స్ అన్ని కూడా చేసి కేంద్రానికి పంపించారు. అది ఆయనే చెప్పాడు ఒకసారి. ఇప్పుడు అదేమైనా సాకారం అయ్యే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి శాశ్వతంగా ఆ పేరు ఉంటుందేమో అని చెప్పి అది అనవసరం అంటున్నాడు. ఇప్పుడు అంతకుముందు ఈ పోలవరం ఎత్తు 45.77 ఉంటే 41కి తగ్గించి ఈయనే ఉత్తరం రాశాడు కేంద్రానికి. ఆ దసరాలన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, నువ్వు 45 నుంచి 41 తగ్గించావు, తగ్గిస్తే గ్రావిటీ వాటర్ ఎలా వెళ్తుందని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇండోసోల్ ప్రాజెక్టుకి భూములు ఇవ్వడానికి సంతకం పెట్టింది ఇతనే. మళ్ళీ ఇప్పుడు కరేడు రైతులను పిలిపించుకొని నేను మీ వెంట ఉన్నానని చెప్పి మాట్లాడతా. రఫీ గారు మీరు సినిమాలు చూస్తారా? అప్పుడప్పుడు చూస్తుంటారు. ఇప్పుడు అపరిచితుడు అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో, శంకర్ గారి సినిమా. అవును. అందులో విక్రమ్ ఆయన 3 క్యారెక్టర్లు, ఒక క్యారెక్టర్కి మాట్లాడడానికి పొంతన ఉండదు. అంటే సార్ ఇప్పుడు ఇందాక బాలకోటయ్య గారు చాలా చక్కగా చెప్పారు. ఏది పోలవరం కట్టేదాని మీద, లేదా తల్లికి వందనం ఇచ్చేదాని మీద, అమరావతి మీద ఏమైనా మాట్లాడండి, ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి ప్రశ్నించారు. నేనేమంటానంటే అవి మాట్లాడటానికి ఆయన దగ్గర లేవు. సూపర్ 6 గురించి మాట్లాడాడు, మేము అన్ని చేసుకుంటూ పోతా ఉన్నాం. అమరావతి కట్టేస్తా ఉన్నాం, పోలవరం కట్టేస్తా ఉన్నాం, అమరావతి చుట్టూ రింగ్ రోడ్ వస్తా ఉంది, రాయలసీమకి 6 లైన్ల అనంతపురానికి అమరావతికి రోడ్డు శాంక్షన్ అయింది, అమరావతిలో రైల్వే స్టేషన్ వస్తుంది, మెట్రోలు వస్తున్నాయి, విశాఖపట్నం విజయవాడలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం అవుతా ఉంది, అలాగే విశాఖపట్నంలో రైల్వే జోన్ వస్తా ఉంది, అనేక పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం నుంచి అనే డిఫెన్స్ పరికరాలు తయారు చేసే పరిశ్రమ అమరావతికి వస్తా ఉన్నాయి. వీటి మీద ఏమీ మాట్లాడలేక చంపుతా నరుకుతా పోలీసులు మాఫియాలా తయారైపోయారు. ఐజీ నేతృత్వంలో నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పయ్యా. బీసీలు, దళితులు, పాస్టర్లు అంటే కులము మతము ఏదో ఒకటి తీసుకురావడం. అలాగే నీవు పోలీసులు మాఫియా కింద మారారంటున్నావు కదా, నీ హయాంలో పోలీసులు గొప్పగా పనిచేశారంటున్నావు కదా. ఏ మాఫియా చేశారు, ఏ అవినీతి చేశారు? నువ్వు ఆ ఏబిఎన్, ఈటీవీ, ఈనాడు, TV5 కూడా పిలిపించుకొని నువ్వు ఆధారాలు చెప్పు దమ్ముంటే. వాళ్ళని ఎవరిని రానియకుండా గేట్ దగ్గర ఆపేసి నీ సొంత మీడియాను పెట్టుకొని ఏదో రాసిచ్చింది మాట్లాడటం కాదు. పోలీసుల మీద నీకేమైనా ఆధారాలు దొరికితే చెప్పు, ఏం చర్యలు తీసుకోండి. పైగా రఫీ గారు, మాఫియా అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఆయనకి తెలుసు మాఫియా గురించి. ఎందుకని? లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా. వాళ్ళ ఎజెండానే మాఫియా కదా. అంటే ఆంజనేయ రెడ్డి గారికి నేను ఒక సలహా అనండి, లేకపోతే సూచన అనండి, అయ్యా మీరు ఇన్నాళ్ళు ఆయన ఉపేక్షించినటువంటి కారణంగా, మీరు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు ఉపేక్షించినటువంటి కారణంగా ఇవాళ మిమ్మల్ని ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు రఫీ గారు. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఇప్పుడు మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగమే. ఇప్పుడు భాగ్యం లేదు సార్. మేము పూర్తిగా మా నిర్ణయాలు ఏమి ఉండవు. మా ఒక చిన్న పార్ట్నర్ మేము, అందులో మేజర్ పార్ట్నర్ వాళ్ళే. ఇవాళ అతనికి ఎంత పరితగించాడంటే, అయ్యా ఆంజనేయ రెడ్డి గారు మీరు కేంద్రానికి తెలియజేయండి, అమిత్ షాని మళ్ళీ మీ కేంద్రం అంటారు రఫీ గారు. మీరు కూడా కేంద్రం చిన్న పార్ట్నర్. ఇవాళ 16 మంది 17 మంది ఎంపీలను పెట్టుకుని స్ట్రాంగ్ పార్ట్నర్ ఇవాళ చంద్రబాబు నాయుడు కేంద్రంలో. సార్ మేము చెప్తాం సార్, మేము పార్ట్నర్ గా మేము చెప్తాం. భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడుగా 78 నుంచి ఉన్నటువంటి నాయకుడుగా మీరు ఒకసారి ఢిల్లీ వెళ్ళి, అయ్యా ఇతను మన మీదకే వచ్చేస్తున్నాడు, మనల్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు, ఇతని కట్టడి చేయకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయే
పరిస్థితి ఉంది, చంపుతారంటాడు, నరుకుతారంటాడు, రప్ప రప్ప అంటున్నాడు, ఇతని సంగతి చూడండి సార్ అని చెప్పేసి చెప్పండి సార్ ఆంజనేయ రెడ్డి ఓకే, గారు. ఆంజనేయ రెడ్డి గారు చెప్తారో లేదో అడుగుదాం. ఒక్క బ్రేక్, చిన్న బ్రేక్ తీసుకుంటా, తర్వాత ఢిల్లీ వెళ్ళి చెప్తారో లేదో అడుగుదాం. షార్ట్ బ్రేక్.